హాయ్ అండి. ఇప్పుడు నేను మీకొక కథ చెబుతానండి. ఆ కథ పేరు ఏది సుఖం. చాలినంత డబ్బు, భూముల్లాంటి స్థిరాస్తులు ఉన్నట్లయితే సుఖజీవనం గడపవచ్చని, సంతోషంగా ఉండవచ్చని అనుకుంటాం. నిరుపేదల బతుకులు దుఃఖభరితాలని అనుకోవడం సహజమే. కానీ ఈ అభిప్రాయాలు ఎంతవరకు వాస్తవం? ప్రముఖ తత్వవేత్త దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, సుఖజీవనాన్ని ఇచ్చే మంత్రోపదేశం చెయ్యండి అని అడిగాడు. ఆ తత్వవేత్త నవ్వి, అలాంటి మంత్రమేది తన దగ్గర లేదు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, నన్ను నిరాశపరచకండి, చాలా దూరం నుంచి వచ్చాను అని ప్రాధేయపడ్డాడు. ఇతడికి మాటలతో చెప్తే అర్థమయ్యేలా లేదనుకున్నా తత్వవేత్త, మంత్రం చెప్తాను కానీ సుఖంగా జీవిస్తున్న వారు ధరించిన పట్టు వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకురా అని చెప్పాడు. అంతేనా, అదెంతసేపు, ఇప్పుడే తెస్తాను అంటూ ఆ వ్యక్తి నగరంలోని ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నాకు మీ పట్టుపంచె ఒకటి ఇవ్వండి అన్నాడు. ఆ వ్యాపారి ఆశ్చర్యంగా, ఇస్తాను కానీ ఎందుకు అని అడిగాడు. ఎవరైనా సుఖంగా జీవిస్తున్న వ్యక్తి ధరించిన వస్త్రం తెస్తే నాకు సుఖజీవన మంత్రం చెబుతానన్నారు తత్వవేత్త. అందుకే అన్నాడా వ్యక్తి. అప్పుడా వ్యాపారి, పొరబడుతున్నావు, నువ్వు ఊహిస్తున్నట్లు నేనంత సుఖంగా ఏమీ లేను అన్నాడు. మంచి వ్యాపారము, సంపద, ఇంటి నిండా సేవకులు ఉన్న మీరు సుఖంగా లేనంటే నేనెలా నమ్మను అన్న వ్యక్తితో వ్యాపారి, నమ్మలేకపోతే కొన్నాళ్ళు నా దగ్గర నువ్వే ఉండి చూడు అని చెప్పాడు. దాంతో వ్యాపారి ఇంట్లో ఉండిపోయిన వ్యక్తి ఆ దంపతులు తరచూ గొడవపడడం, వ్యాపారి కంటతడి పెట్టడం గమనించాడు. తన భార్య మంచితనాన్ని గుర్తు తెచ్చుకొని ఆ వ్యాపారి కన్నా తానే నయమనుకొని అక్కడ్నుంచి బయలుదేరాడు. ఈసారి ఓ భూస్వామి దగ్గరికి వెళ్తాడు. వృద్ధాపంతోనూ వ్యసన పీడితుడైన కొడుకుతోనూ బాధలు పడుతున్న భూస్వామిని చూశాక అక్కడ లాభం లేదని మళ్లీ తన అన్వేషణ కొనసాగించాడు. ఒక చెట్టు కింద కూర్చున్న ఫకీరును చూసి, మహాత్మా, మీరెంతో సుఖంగా కనిపిస్తున్నారు అన్నాడు. ఫకీరు నవ్వుతూ, నిజమే,